మాట్లాడుతూ నెల్లూరు రూరల్ సస్యశ్యామం అయిపోయిందని చెప్పారు. అది నిజం కాదు. ఎందుకని చెప్తున్నానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని పనులు పూర్తి చేయాలంటే అక్షరాల 2,500 కోట్లు కావాలి. 2,500 కోట్లు. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇప్పటిదాకా ఈ 2 ఏళ్లలో పూర్తయిన జరుగుతున్న టెండర్లు పిలిచిన పనులు అక్షరాల 700 కోట్లు. ఈ 700 కోట్లతో చేపట్టిన పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచారు. మిగతా 1,800 కోట్లు నిధులుగా ఉన్నట్లయితే ఆ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రజలకి కనీస అవసరాలు లేవు అని లేకుండా అన్ని చేసి చూపించవచ్చు. అయినా ఏది ఏమైనా కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని, అదేవిధంగా మరీ ముఖ్యంగా నాకు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా మొత్తం కూడా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ప్రాంతంలో ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. సుమారు 10 లక్షల రూపాయలు ఎంతైతే అంత, 1 లక్ష అటు ఇటు ఎంతన్నా కానీ 10 అంగణాల్లో మరో భవనాన్ని నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో నిర్మించి అందిస్తానని, నెలంటే 4 రోజుల్లో శంకుస్థాపన చేసి అక్కడి నుంచి ఒక 4 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పి మాట చెప్తున్నాను. నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత కర్మకత్తుల భవనం భోజనశాల స్థానిక పెద్దలందరూ కలిసి, అటు పెంచలయ్య గారు, నాగేశ్వర గారు అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ భోజనశాలని ప్రారంభం చేసుకున్నాం. కర్మకత్తుల భవనాలు ఇంకా నెల్లూరు రూరల్లో చాలా చాలా కావాల్సి ఉంది. ఇప్పటికే కొత్తూరులో గత 5 ఏళ్ల ముందే స్నేహితుల సహకారంతో సొంత నిధులతో కర్మకత్తుల భవనాన్ని నిర్మించాం. అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్మశాన వాటికల్ని చక్కటి ప్రదేశాలుగా మార్చేదానికి గత 12 ఏళ్ళుగా కృషి చేస్తూ ఉన్నాం. ఎందుకని చెప్తున్నానంటే శ్మశాన వాటికలు అనేవి మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు ముత్తాతలు కావచ్చు, మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు. మనందరం కూడా ఏదో ఒక రోజు ఆ శ్మశానాల్లో శాశ్వతంగా నివాసం తీసుకోవాల్సిన ప్రాంతాలు. ఆ యొక్క శ్మశాన వాటికలు అందంగా సుందరంగా పరిశుభ్రంగా ఉండాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీనిలో చాలా వరకు 70% వరకు విజయం సాధించాం. ఇంకా కూడా అటు ప్రభుత్వ సహకారంతో, దాతల సహకారంతో, స్థానికుల సహకారంతో శ్మశాన వాటికల్లో కనీస వసతులు కల్పించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.